హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా భారతదేశం నుంచి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనేటువంటి జాబితాలో భారత్ నుంచి ఒక నగరానికి చోటు లభించడం జరిగింది. కాబట్టి ఆ నగరం ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి గుర్తుంచుకోండి, భారతదేశంలో వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా శ్రీనగర్ అనేది 2024 సంవత్సరంలో ఎంపిక కావడం జరిగింది. ఈ యొక్క ఎంపికను నిర్వహించింది మాత్రం వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అండి. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వారు భారతదేశం నుంచి వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా శ్రీనగర్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. అసలు క్రాఫ్ట్ అంటే ఏంటి అని కూడా అభ్యర్థులకి డౌట్ రానే వచ్చింది. కాబట్టి క్రాఫ్ట్ అంటే ఏం లేదండి, కళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తెలుగులో క్రాఫ్ట్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు ఈ యొక్క వరల్డ్ క్రాఫ్ట్ సిటీలో భారత్ నుంచి ఎన్ని నగరాలకు చోటు దక్కింది అంటే మాత్రం గుర్తుంచుకోండి, ఒకటి జైపూర్ అండి, రెండవది మామల్లాపురం, మూడవది మైసూర్ అండి. ఈ 3 నగరాలకు తోడుగా నూతనంగా శ్రీనగర్ అనేటువంటి నగరం కూడా చేరడం జరిగింది. కాబట్టి భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న నగరాలేవి కానివేవి అని కూడా గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, జైపూర్, మామల్లపురం, అదేవిధంగా మైసూర్ లాంటి నగరాలతో పాటు ప్రస్తుతం శ్రీనగర్ కూడా చోటు దక్కించుకుంది. ఈ యొక్క 4 నగరాల పేర్లు అయితే గుర్తుంచుకోండి. అయితే ఒక వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అంటున్నాం. ఈ యొక్క వరల్డ్ క్రాఫ్ట్ సిటీకి సంబంధించి ఎంపికని వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వారు చేపట్టారని అంటున్నాం. కాబట్టి ఈ యొక్క వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అనేది 1964 సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది. ఇయర్ని గుర్తుంచుకోండి, 1964లో వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అనేది ఎంపిక కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాత్రం సాంప్రదాయ కళలు, చేతి వృత్తులు, సాంప్రదాయ కళలు, చేతి వృత్తుల సంరక్షణ మరియు వాటి యొక్క అభివృద్ధికి తోడ్పడటమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 సంవత్సరంలో వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్కి ఎంపికైన భారతీయ నగరం ఏది అంటే శ్రీనగర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, ఒక సమ్మిట్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఆ సమ్మిట్ వచ్చేసి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం అండి. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం, దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఆ సమ్మిట్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం అనేది 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ నిర్వహించారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ యొక్క 64వ ఎడిషన్ లేదా 64వ సమావేశం అనేది 2024 జూన్ 25 నుంచి 27 వరకు భారత్ ఆతిథ్యంగా ఈ యొక్క సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారత్లో న్యూఢిల్లీ నగరంలో ఈ యొక్క సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ మీటింగుకి ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుడిగా, అదేవిధంగా 2వ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుడైనటువంటి భారతదేశం ఈ యొక్క సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రస్తుతం చక్కెరను అతిపెద్ద వినియోగదారుడిగా లేదా ప్రస్తుతం అత్యధికంగా చక్కెరను వినియోగిస్తున్న దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉండగా, చక్కెర ఉత్పత్తిలో మాత్రం భారత్ 2వ స్థానంలో ఉంది అనేది ఈ యొక్క లైన్ యొక్క సారాంశం అండి. అయితే షుగర్ అండ్ బయోఫ్యూయల్స్ ఎమర్జింగ్ విస్టస్ అనేటువంటి పేరుతో ఈ యొక్క సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, షుగర్ అండ్ బయోఫ్యూయల్స్ ఎమర్జింగ్ విస్టస్ పేరుతో నిర్వహించిన ఈ వర్క్షాప్లో ప్రపంచ చక్కెర రంగ భవిష్యత్తు, జీవన ఇంధనాలు, సుస్థిరత, రైతు పాత్రల గురించి అయితే ఈ యొక్క సమావేశంలో చర్చించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం 2024లో ఎక్కడ నిర్వహించారని అడుగుతాడు. న్యూఢిల్లీ, భారత్ అని గుర్తుంచుకోండి. అది ఎన్నవ సమావేశం అంటాడు, 64వ సమావేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది.
మరొకటండి, ఎన్టీఏ కొత్త చీఫ్ లేదా ఎన్టీఏకి నూతనంగా ఒక డైరెక్టర్ జనరల్ రావడం జరిగింది. ఎందుకోసం అతడు రావడం జరిగింది అనేది మనకి ముందుగా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలియాలండి. ఇటీవల కాలంలో మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. నీట్ పేపర్, అదేవిధంగా నెట్ పేపర్, ఈ రెండు పేపర్లు కూడా లీకేజ్ వ్యవహారంలో ఉండడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు అనేవి వెల్లువెత్తుతున్న తరుణంలో గతంలో ఎన్టీఏ చైర్మన్గా ఉన్నటువంటి సుబోధ్ సింగ్ని ఇటీవల కేంద్రం తప్పించడం జరిగింది అతడి పదవి బాధ్యతల నుంచి. దీంతో ఖాళీ అయినటువంటి పదవిలో కొత్తగా ఎవరు చేరారు అంటే మాత్రం ప్రదీప్ సింగ్ అండి. చాలా ఇంపార్టెంట్. నూతనంగా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే ప్రదీప్ సింగ్ ఖరోలాని కేంద్రం ఇటీవల కాలంలో నియమించడం జరిగింది. ఎన్టీఏ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, 2024 సంవత్సరం జూన్ మాసంలో ఎన్టీఏ యొక్క నూతన చీఫ్ ఎవరు లేదా నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ప్రదీప్ సింగ్ ఖరోలా అని గుర్తుంచుకోండి. ఇతడు ప్రస్తుతం ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్గా, ఎండీగా కూడా తన యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తుండగా ఎన్టీఏ యొక్క అదనపు బాధ్యతలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇతనికి అప్పగించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఎన్టీఏ కొత్త చీఫ్ ఎవరు అంటే మాత్రం డాక్టర్ ప్రదీప్ సింగ్ ఖరోలా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది తెలంగాణ అంశం అండి. తెలంగాణ రాష్ట్రం నుంచి 5 హెల్త్ సెంటర్లకి ఎన్క్యూఏఎస్ అనేటువంటి అవార్డు రావడం జరిగింది. ఏంటిది ఎన్క్యూఏఎస్ అంటే నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్స్ అనేటువంటి అవార్డుని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 హెల్త్ సెంటర్లు దక్కించుకోవడం జరిగింది. కాబట్టి ఆ 5 హెల్త్ సెంటర్ల గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. వైద్య ఆరోగ్య వసతుల్లో ఉన్నత ప్రమాణాలు సాధించినటువంటి ఏరియా ఆసుపత్రి హుజరాబాద్ పట్టణానికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఊట్నూర్ ఆసుపత్రి కూడా రావడం జరిగింది. అదేవిధంగా కతలాపూర్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా అడ్డగుంటపల్లికి సంబంధించినటువంటి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఈ యొక్క ఎన్క్యూఏఎస్ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఏఎం దంసులాపురం కూడా ఈ యొక్క ఎన్క్యూఏఎస్ అవార్డుకి ఎంపిక కావడం జరిగిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 సంవత్సరంలో ప్రకటించినటువంటి ఎన్క్యూఏఎస్ అవార్డుకి తెలంగాణ నుంచి ఎన్ని హెల్త్ సెంటర్లు ఎంపిక అయ్యాయి అంటే 5 అని గుర్తుంచుకోండి. వాటి యొక్క పేర్లు మరొకసారి చూద్దామండి. హుజరాబాద్ పట్టణానికి చెందినటువంటి ఏరియా ఆసుపత్రి, అదేవిధంగా ఊట్నూర్కు సంబంధించినటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అదేవిధంగా కతలాపూర్కు సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్, అదేవిధంగా అడ్డగుంటపల్లికి సంబంధించినటువంటి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అదేవిధంగా ఏఎం దంసులాపురానికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం. ఈ యొక్క 5 హెల్త్ సెంటర్లు ఎన్క్యూఏఎస్ అంటే నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డుకు ఎంపిక కావడం జరిగిందని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, రైతు భరోసా విధి విధానాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని 2024 సంవత్సరంలో జూలై మాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీల పథకంలో ఒక పథకమైనటువంటి రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి విధి విధానాలను రూపొందించాలి అనే అంశం మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మల్లు భట్టి విక్రమార్క గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చైర్మన్తో సహా 4 సభ్యులు, చైర్మన్ కాకుండా 3 సభ్యులు ఉన్నారు అని గుర్తుంచుకోండి. చైర్మన్గా మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఉండడం జరిగింది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర
రెవెన్యూ శాఖ మంత్రివర్యులు. అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు. ఈ ముగ్గురు కూడా ఇందులో సభ్యులు అండి. అయితే మొదటి ఇద్దరు సభ్యులు ప్లస్ చైర్మన్ చూడండి, మల్లు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ ముగ్గురు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులండి. ఓకేనా, గుర్తుంచుకోండి. మల్లు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ ముగ్గురు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా మంతినికి సంబంధించిన ఎమ్మెల్యే అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.